విజయవాడ దుర్గగుడిలో ఆషాఢమాస వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 12 వరకు ఆషాఢమాస సారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 12వ తేదీన అమ్మవారికి సారి సమర్పించనున్నారు. అలాగే ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు వారాహి నవరాత్రులు జరగనున్నాయి. 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు శాకంబరీదేవి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఈ నెల 26వ తేదీన అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రేపు 15 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. 15వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా మధ్యలో మళ్ళీ అదే రోజు 15 నుంచి 9 రోజులు వారాహీదేవి వశత మరి అంతర్గతంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆనవాయితీగా మరి ఎప్పుడో వచ్చే అత్యుత్సవాలు కానీ పండితులు కానీ వీరంతా ఉండి అది టెంపుల్గా చేసుకునే కార్యక్రమం అది జరుగుతున్న తర్వాత 27, 28, 29 3 రోజులు మనకి శాకాంబరి ఉత్సవాలు మరి రకరకాల కూరగాయలతో, అలాగే ఫస్ట్ డే పూర్తిగా కూరగాయలతో చేద్దామని ఆలోచన ఉంది. ఆ ఆలోచనలో భాగంగానే ఫస్ట్ డే మా యొక్క ఇప్పుడు ఇది దుర్గాదేవి పేరుతో కొత్తగా ఒక మార్కెట్ ఓపెన్ అయింది. దాంట్లో ఒక సభ్యుడిగా ధర్మారావు గారు ఉన్నాడు. వాళ్ళంతా కలిసి మేమే ఇచ్చేస్తాం ఫస్ట్ డే కూరగాయలు అని ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ డే, థర్డ్ డే మిక్స్గా ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అట్లా 3 రోజులు ఘనంగా వైభవంగా చాలా బాగా డెకరేషన్ చేసుకుంటూ చేద్దామన్న ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా కూడా 4 రోజులు